Hi guys, 10th class English subject లో public examination question paper section C లో question number 37B అనేది information transfer కి సంబంధించిన 10 marks question. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ సింపుల్ గా ఎలా రాయాలో మనం డిస్కస్ చేద్దాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న క్వశ్చన్ APSCERT వారు రిలీజ్ చేసిన మోడల్ పేపర్ 2024-25 లో ఇవ్వబడినది. స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ రైట్ అ పారాగ్రాఫ్ బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ఇట్. ఇవ్వబడిన టేబుల్ చదివి అందులోని ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనం ఒక పారాగ్రాఫ్ రాయాలి. ఇక్కడ హెడ్డింగ్ చదువుదాం. ప్లేస్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ బై నారంగ్ ఆటో ట్రేడర్స్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి 2024. సో ఏదైతే హెడ్డింగ్ ఉందో అదే హెడ్డింగ్ తో మన ఆన్సర్ ని స్టార్ట్ చేయాలి. అంటే మన ఆన్సర్ కి హెడ్డింగ్ ఇలా వస్తుంది. ప్లేస్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ బై నారంగ్ ఆటో ట్రేడర్స్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి 2024. హెడ్డింగ్ క్రింద మనం పారాగ్రాఫ్ రాస్తాము. పారాగ్రాఫ్ ఫస్ట్ లైన్ అనేది మనం హెడ్డింగ్ కి సంబంధించిన సెంటెన్స్ తో స్టార్ట్ చేస్తాము. సో మన ఫస్ట్ సెంటెన్స్ ఇలా వస్తుంది. ద టేబుల్ షోస్ ద ప్లేస్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ బై నారంగ్ ఆటో ట్రేడర్స్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి 2024. ఇక టేబుల్ లో వరుసగా సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ద బ్రాండ్, మోడల్, కలర్, క్వాంటిటీ అనే కాలమ్స్ కనిపిస్తున్నాయి. అంటే 5 బ్రాండ్స్ ఆఫ్ వెహికల్స్ అనేవి టేబుల్లో ఉన్నాయి. ఇప్పుడు 5 బ్రాండ్స్ యొక్క నేమ్స్ వరుసగా కియా, టాటా నెక్సన్, BMW, హ్యుందాయ్ కోవా అండ్ టెస్లా. సో మన నెక్స్ట్ సెంటెన్స్ దే ఆర్ కియా, టాటా నెక్సన్, BMW, హ్యుందాయ్ కోవా అండ్ టెస్లా. ఇప్పుడు మనం ఒక్కొక్క బ్రాండ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తో సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలి. ఫస్ట్ వన్ కియా, మోడల్ 2023, కలర్ బ్లాక్, క్వాంటిటీ 10. సో మన సెంటెన్స్ ఇలా వస్తుంది. ద ప్లేస్మెంట్ ఆఫ్ కియా 2023 మోడల్ బ్లాక్ కలర్ is for 10. Second one Tata Nexon 2022 model red color, quantity 11. So our sentence is this one. The placement of Tata Nexon 2022 model red color is for 11. Third one BMW 2023 model blue color, quantity 8. So మన సెంటెన్స్ ఇలా వస్తుంది. ద ప్లేస్మెంట్ ఆఫ్ BMW 2023 మోడల్ బ్లూ కలర్ ఈజ్ ఫర్ 8. ఫోర్త్ వన్ హ్యుందాయ్ కోవా 2024 మోడల్ గ్రే కలర్, క్వాంటిటీ 6. సో మన సెంటెన్స్ ద ప్లేస్మెంట్ ఆఫ్ హ్యుందాయ్ కోవా 2024 మోడల్ గ్రే కలర్ ఈజ్ ఫర్ 6. ఫిఫ్త్ వన్ టెస్లా 2023 model black color, quantity 8. So we write the sentence like this. And the placement of Tesla 2023 model black color is for 8. So table లో ఉన్న 5 brands కి సంబంధించిన 5 sentences మనం రాసేసాం కదా. ఇక హైయెస్ట్ ప్లేస్మెంట్ అలాగే లోయెస్ట్ ప్లేస్మెంట్ కి సంబంధించిన సెంటెన్సెస్ కూడా మనం ఫ్రేమ్ చేయవచ్చు. టాటా నెక్సన్ బ్రాండ్ యొక్క ప్లేస్మెంట్ అనేది హైయెస్ట్ అంటే 11 గా ఉంది. సో మన సెంటెన్స్ ఇలా వస్తుంది. ద హైయెస్ట్ ప్లేస్మెంట్ ఈజ్ ఫర్ టాటా నెక్సన్. ఇక లోయెస్ట్ ప్లేస్మెంట్ హ్యుందాయ్ కోవా 6 గా ఉంది. సో వి రైట్ అవర్ సెంటెన్స్ లైక్ దిస్. అండ్ ద లోయెస్ట్ ప్లేస్మెంట్ ఈజ్ ఫర్ హ్యుందాయ్ కోవా. ఈ టేబుల్ అనేది ప్లేస్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించింది కాబట్టి మన సెంటెన్సెస్ అన్ని ద ప్లేస్మెంట్ ఆఫ్ అని స్టార్ట్ చేస్తే సరిపోతుంది.